almost 2 months shooting ఆపేసి we redesigned everything was redone again. Script kuda 45 minutes on a periodical portion we reduced to 28 minutes. I think 28 we reduced the portion because manakuna budget lo adi mottham cheyali, so we reduced 2-3 scenes and fight sequence konjam taginchamu. We have to reduce everything and spend more on the sets. Like ఇప్పుడు దర్బార్ సెట్ ఉంది, ఆ సెట్ మాత్రం ఇట్స్ అ బ్యూటిఫుల్ హ్యూజ్ సెట్. సో ఆ సెట్ వేయడం అంటే మనకి మళ్ళీ ఎక్కువ బడ్జెట్స్ కావాలి. బాహుబలి ఉన్న దర్బార్ చూసిన తర్వాత దానికి తగ్గట్టు ఉండాలి. సో అగైన్ వీ హ్యావ్ టు రీవర్క్ లాట్ ఆఫ్ థింగ్స్, వీ హ్యావ్ టు రీవర్క్ ఆఫ్టర్ బాహుబలి. బట్ బాహుబలి ఎలా హెల్ప్ అయిందంటే, బాహుబలిలో పక్క ట్రైన్ అయిపోయారు ఈ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళందరూ. ఇప్పుడు చెన్నైలోనే ఇది చేయవచ్చు సార్, దీనికోసం మనం బల్గేరియానో సెర్బియా వెళ్ళలేదు, ఇక్కడ కూడా మనం చేయవచ్చు అని దే గాట్ ట్రైన్డ్ లాట్ బికాస్ ఆఫ్ బాహుబలి. సో బాహుబలి ఎవరు చేశారో వాళ్ళకే ఇచ్చాము. సో ఎవరు వార్ సీక్వెన్స్ చేశారో తీసుకోండి, ఎవరు ప్యాలెస్ చేశారో ఇది తీసుకోండి అని అలా కొంచెం ఈజీ అయిపోయింది. ఒక సైడ్ కొంచెం కష్టం అంటే ఒక సైడ్ కొంచెం ఈజీ అయిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ కింద రాజమౌళి గారికి మనందరం థ్యాంక్ చేయాలి. ఒక ఎంటైర్ ఇండస్ట్రీని ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగాడు ఆయన. హిట్ ద బార్ సో హై. స్మాల్ సినిమా అని చెప్పినా కూడా ఒక సాంగ్ ఇట్లా ఒక ఫైట్ సీక్వెన్స్, ఒక వార్ సీక్వెన్స్ అంటే అది స్టాండర్డ్. ఇప్పుడు మినిమం అది అచీవ్ చేయాలి. సో అది ఐ నో ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ దట్, ఈవెన్ ఐ విల్ ఎక్స్పెక్ట్. నేను కూడా ఆడియన్సే కదా, నేను కూడా సినిమా చూస్తున్నాను, బాగాలేదని చెప్తున్నాను. సో ఐ నో ఐ విల్ రిజెక్ట్ ఇట్. సో ఐ థింక్ దిస్ లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ ఆఫ్ దట్. టీవీ గారు చెప్పారు సినిమా చూసిన తర్వాత, యూ కెన్ డూ పార్ట్ 2 అని చెప్పారు. సార్ ఫస్ట్ ఈ సినిమా బాగా ఆడాలి సార్, మా ప్రొడ్యూసర్ రిస్క్ నుంచి బయటికి రావాలి, అప్పుడు మళ్ళీ బయట ఇంకెక్కువ రిస్క్ పెడతాము ఆయన మీద. సినిమా మొత్తం ఒక థీమ్ లా వస్తుంది. నా టాటూ కానీ, ఆ కింగ్డమ్ కానీ, ఈవెన్ క్యారెక్టర్లో కానీ ఆ ఈగిల్ మొత్తం ఒక థీమ్గా వస్తుంది సినిమా మొత్తం. సోషల్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ మగధర లాంటి కంపేర్ చేయాలంటే మగధరతో కంపేర్ చేసేయచ్చు. సో లైక్ ఫ్లాష్ బ్యాక్, ఇట్ గోస్ బ్యాక్ అండ్ కమ్. ఈ క్యారెక్టర్ విన్నప్పుడు నాకు ఫస్ట్ భయం శివాజీ గారు రాకూడదు, ఎన్టీఆర్ గారు రాకూడదు అనేది. బికాస్ వాళ్ళిద్దరూ దే మేడ్ ఎ స్టాంప్. అన్ని క్యారెక్టర్ చేశారు, మనందరికీ కళ్ళ మూస్తే ఆయన మాత్రమే ముందు వస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అవాయిడ్ దట్. బట్ నాకు డైరెక్టర్ ఒక స్మాల్ ఆశ, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ రాకుండా చేయాలనేది ఒక స్మాల్ ఆశ. బికాస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ వీ డిడ్ రిహర్సల్స్. నాజర్ గారు, యాక్టర్ నాజర్ గారు టీచర్గా ఉన్నారు, యాక్టింగ్ టీచర్గా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి 2 days వీ ప్రాక్టీస్ విత్. సో అడిగాము, సార్ ఎలా చేయవచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రాకుండా ఎలా చేయవచ్చు అని అడిగాను. అది కష్టం బాబు, డోంట్ ఈవెన్ ట్రై అని చెప్పారు. బికాస్ ఈ సేస్ ఈవెన్ ఇట్స్ సబ్ కాన్షియస్లోని అది అవాయిడ్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. బట్ స్టిల్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో మీరే చెప్పాలి వచ్చిందా లేదా అని. బెస్ట్ థియేటర్స్